ఈ తిరుప్పావై మొత్తాన్ని కనుక మనం 3 భాగాలు చేసుకుంటే, 2 భాగాలు పూర్తి చేసేసుకొని, మూడో భాగంలోకి వచ్చాం. ఇది చివరి భాగం. ఈ పాసురంలో అద్భుతమైనటువంటి పశు సంపద గురించి చెప్తున్నారు. ఈ ఆవులు ఎలా ఉండేవిట? చాలా ఎత్తుగా, దృఢంగా, బలంగా ఉండేవిట. వాళ్ళ పొదుగుల కింద కనుక మనము కొండ పెట్టామంటే, ఆ ఆవులు పాలు వాటంతట అవే ఇచ్చేసేవిట. పాల ధారలు ఎలా ఉండేవంటే చాలా ఉధృతంగా ఉండేవిట. కుండలో పడి, ఆ కుండ నిండిపోయి, అంచులు దాటి బయటకొచ్చేసి, ఏరులా ప్రవహించేవిట. అంత ఉధృతంగా పాలు ఇచ్చేవిట ఆవులు. అలాంటి ఆవులు వందల సంఖ్యలో ఉండే నందగోపుని యొక్క కుమారుడా ఓ శ్రీకృష్ణ నిద్రలేవయ్యా అని చెప్తున్నారు. ఇక్కడ ఇది ఒక ఉపమానంగా చెప్పారు తప్ప, అక్కడ ఏంటంటే ఆవు అంటే గురువు. అంటే ఆవులోనే మనకి వేదాలున్నాయంటారు. సకల దేవతలు ఆవులో ఉన్నాయంటారు. ఆ దేవతలందరూ కూడా పాలలాగా మనకి జ్ఞానాన్ని ఇస్తున్నారనమాట. ఆ జ్ఞానాన్ని అందుకోవడానికి ఆ పాలకుండలాగా శిష్యుడు ఆర్తితో ఎదురు చూస్తూ ఉంటాడట. అది. అదే నువ్విచ్చే జ్ఞానాన్ని తీసుకోటానికని మేమందరం ఆర్తితో చూస్తున్నామయ్యా. శ్రీకృష్ణ లేవయ్యా! అసలు నీ గుణాలకి గాని, ప్రేమకి గాని, సౌందర్యానికి కానీ, అసలు నీకున్న జ్ఞానానికి కానీ, మేమంతా కూడా అలా నిశ్చేష్టులై నీ వైపు చూస్తూ ఉండిపోతాము. చేష్టలుడిగిపోయి ఉంటాము. నీ దగ్గర మేమంతా పడుంటామయ్యా అలాగా. ఎలాగైతే యుద్ధం కోసం వచ్చిన రాజులు బలం లేక నిస్సహాయులై అలా ఓడిపోయి ఉంటారో, అలాగే మేమంతా కూడా నీ దగ్గర ఓడిపోయామయ్యా, నిద్రలేవయ్యా, నీకు మేము పూజలు చేసుకోవాలి అని చెప్పేసి ఈ విధంగా పాసురంలో ఇలా చెప్తోంది. ఏత్త కలంగల్ ఎదిర్ పొంగి మీదెళెప్పా மாத்தாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்தப்படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலங்கினில் தோழமாய் நின்ற சுடரே துயிலலாய் மாத்தாரு நக்கவலி தொலைந்து உன் வாசற்கண் ஆத்தாது வந்து உன்னடி பணியமாப்போலே పోతియాం వన్రూం పుగళందేలోరెంబాబాయ్ అని చెప్పి ఆండాళ్ళ తల్లి చెప్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.